అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దయతో తుఫాన్ ప్రమాదం నుంచి గట్టెక్కామని ఆలయ అర్చకులు భక్తులు చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో స్వామి అండగా ఉంటారన్నారు. 1996, 2004లో వచ్చిన తుఫాన్ల సమయంలోనూ స్వామి కాపాడారని తెలిపారు. స్వామి దయతోనే తుఫాన్ దిశ మార్చుకుందని ఆలయ అర్చకులు భక్తులు అన్నారు. భక్తుల యొక్క కొంగు బంగారం అయినటువంటి పిలిస్తే పలికేటువంటి దైవం అయినటువంటి శ్రీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ దివ్యక్షేత్రం అంటే నవనరసింహంలో ఒకటిగా వెలుతున్నటువంటి అంతర్వేది స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రధాన అర్చకుడిగా కిరణ్ గారిని మాట్లాడుతున్నాను. ఇక్కడ మాకు గత 35 సంవత్సరాల స్వామివారి సేవలో తెలిసినటువంటి అనుభవంతో చెబుతున్న మాటలు ఇవి. గత 30 సంవత్సరాల్లో 1986 నుంచి వరదలు కానివ్వండి, 96 తుఫాన్లు కానివ్వండి, సునామీలు కానివ్వండి, లైలా, ఓగ్ని, తిత్లీ, నిన్న వచ్చినటువంటి అత్యంత తీవ్రమైనటువంటి భారతదేశంలోనే అత్యంత ప్రభావవంతమైన తుఫానుగా చెబుతున్నటువంటి మొంతా తుఫాన్ నుంచి మా స్వామివారి యొక్క రక్షణ పూర్వకంగా ఈ యొక్క యావత్తు మానవాళిని కూడా రక్షించబడడం జరిగింది. అది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అందిపుచ్చుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇది కాకినాడ తీరం దగ్గర దాడుతుందని అందరూ కూడా భావించారు. అది అత్యంత ప్రమాదవశాస్తూ ప్రస్తుతం ఇక్కడ మాకు స్వామికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని తాకి ఎటువంటి ప్రమాదం కంటికలు లేకుండా ఇదిలాగా పశ్చిమ దిశగా నరసాపురం ఇటు మచిలీపట్నం చేసి ప్రయాణించడం జరిగింది. ఈ యొక్క తీవ్ర తుఫాను తోటి ఎంతో తీవ్రమైనటువంటి భయాందోళనకు గురైనటువంటి అధికార యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ, యావత్ ప్రజలు కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా మా యొక్క స్వామివారి కరుణా కటాక్ష స్వామివారి ప్రత్యక్ష నిదర్శనంతో ఈ యొక్క తుఫాన్ నుంచి అందరూ కూడా బయటపడడం, అందరికీ చాలా ఎటువంటి నష్టం లేకుండా బయటపడటం అనేది మా స్వామివారి కరుణ సాధ్యమవుతుంది. ఇటువంటి తుఫాను చూసాం మేము గత అనుభవంలో. ఎటువంటి తుఫాను వాళ్ళ ప్రభావం కూడా మా స్వామివారి నిదర్శనం వల్ల ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పి మూలంగా ప్రత్యక్ష నిదర్శనటువంటి మేము ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా ఉద్దేశం ఇస్తున్నామండి. కొరకు 50 మంది భక్తులు కూడా ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కాగలరని, ఈ స్వామివారిని దర్శించుకుని రక్షణాత్మకమైనటువంటి యొక్క ప్రత్యక్ష నిదర్శన లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవాల్సిందిగా ఈ యొక్క ఆలయ అర్చకులుగా అధికారపూర్వకంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. స్వస్తి. ఓం నమో లక్ష్మీ నరసింహస్వామిని నమః. అంతర్వేది దేవస్థానం ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ మంతా తుఫాను గురించి ఒక 3 రోజులుగా చాలా అందరం కూడా ఉత్కంఠతో ఎదురు చూడడం జరిగింది. అంటే భయానకమైనటువంటి తుఫానుగా దీన్ని తీసుకొని ప్రభుత్వం వారు అనేక హెచ్చరికలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా మరి ఈ అంతర్వేది తుఫాను తీరం దాటుతుందని తెలిసిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఒక 48 గంటల ముందు నుంచే పోలీసు వారు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వారు వచ్చి ఇక్కడ సహాయక చర్యల నిమిత్తం వచ్చి క్యాంపెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా మరి కలెక్టర్ గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అంతా కూడా వచ్చి అన్ని రక్షణ చర్యల గురించి పరిశీలించి ఎప్పటికప్పుడు తగు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి కాకినాడ తీరం దాటుతాదనుకున్నటువంటి తుఫాను దాని యొక్క దిశ మార్చుకుని ఈ అంతర్వేది వైపు రావడం, అది ఒక విధంగా యాదృచ్ఛికంగా భగవంతుడు చేసిన మేలు. మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సజావుగానే ఈ విధమైనటువంటి పెద్దగా నష్టం లేకుండా ఈ తుఫాను తీరం దాటింది. ఇదంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి దయ వల్లే జరిగిందని భావిస్తున్నాం. భక్తులు కూడా అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి దయ వల్లే స్వామి కాపాడాడు అందరినీ అనేటువంటి నమ్మకంతో చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏ విధమైన తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా స్వామివారు కాపాడుతారని ఈ ప్రాంత ప్రజలు, ఈ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అదే నిజమైందని ఇప్పుడు నిరూపించబడింది. సముద్రంలో వచ్చే పోటు వల్ల పై వరకు నీళ్లు వచ్చేసినాయని, మొత్తం అన్ని కూడా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు కూడా భూగర్భ జలాలు పాడైపోవటం అంటే దీనికి ముంపు వల్లే ముఖ్యమైన కారణంగా నాకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దీని విషయంలో జలవనరుల శాఖతో మాట్లాడాను. వారిని కూడా టైం చూసుకుని వారితో మాట్లాడతాం. అలాగే రాత్రంతా కూడా మనతోనే మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా అమలాపురంలో ఉండటం జరిగింది.
వారికి కూడా ఇక్కడ విషయాలన్నీ కూడా టైం టు టైం నన్ను అడుగుతున్నారు ఆయన, వారికి కూడా చెప్తా ఉన్నాము. కాబట్టి ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం గమనిస్తూ ఉంది. మనకు తప్పనిసరిగా అన్ని రకాలు ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వం ఇన్ని చర్యలు చేసిన ఈ చర్యలన్నిటికి కూడా వారు ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు కూడా మనందరం కూడా ముఖ్యంగా మన నియోజకవర్గం తరఫున ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని వారికి అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా మమ్మల్ని ఆదుకుంటారని, మాకున్న ప్రాబ్లం ముంపు ప్రాబ్లం ఒకటి, రెండవది ఇక్కడ ఏటుకట్లు లేకపోవటం వల్ల ఇంకో ప్రాబ్లం. ఇవన్నీ కూడా కొంచెం శాశ్వతమైన పరిష్కారాలు ఇవి. అయితే ఈ సైక్లోన్ వల్ల వచ్చిన ఇమ్మీడియట్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇళ్ళు పడిపోవటం కానీ, చెట్లు పడిపోవటం కానీ, లేకపోతే నీరుని బెయిల్అవుట్ చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలన్నీ కూడా త్వరితగతిన ఇక్కడున్న యంత్రాంగం అంతా కూడా అమలు చేస్తారని, యంత్రాంగం కూడా ఎంతో పటిష్టంగా పనిచేస్తూ ఉంది. అటు పోలీస్ కానీ, ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ, ఎన్డీఆర్ఎఫ్లు కానీ, ఎస్డీఆర్ఎఫ్లు కానీ, ఇవన్నీ కూడా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ భోజనాల అరేంజ్మెంట్లో ఎక్కడా కూడా ఒక ఇబ్బంది కూడా నా దృష్టికి రాలేదు. రెవెన్యూ యంత్రాంగం చాలా పకడ్బందీగా పనిచేస్తున్నది. పోలీసులు కూడా గస్తీ తిరిగారు రాత్రి. ఏ ఒక్కరిని బయటకు రానియొద్దని చెప్పాం, ప్రాణహాని ఒక్కడ కూడా జరగటానికి వీల్లేదని చెప్పాం. నిజంగా వారు ఒక్క ఇబ్బంది కూడా లేకుండా చేసినందుకు వారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మధ్యాహ్నం సుమారుగా పరిస్థితి సరి అవుతుందని అనుకుంటున్నాను. నేను ఈ గాలి తగ్గి నార్మల్ పరిస్థితి వస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి అంతవరకు ఇక్కడ పునరావాస కేంద్రాల్లోనే మీరు తలదాచుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా బయటకు పోకుండా, రోడ్ల మీద తిరగకుండా, ఎందుకంటే చెట్లు తడిచిపోయి ఉన్నాయి, ఇప్పుడు పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇళ్ళకి పరిమితమై ఉండాలి, లేదంటే ఈ పునరావాస కేంద్రాలకే పరిమితమై ఉంటారని చెప్పి కోరుకుంటూ సెలవు.